అందరికీ నమస్కారం. హీరో 'మంచు మనోజ్‌పై చెయ్యి వేసిన పోలీసులు' ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నటుడు 'మంచు మనోజ్‌ను' తిరుపతి పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా తండ్రి మోహన్ బాబు సోదరుడు మంచు విష్ణుతో కుటుంబం పరమైన ఆస్తిపరమైన తగాదాలు కొనసాగుతున్నాయి. వారి మధ్య కలహాలు హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్, అలాగే కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే. గత 2 నెలలుగా టీవీ సీరియల్‌గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారితీసింది. అయితే తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. అయితే తాజాగా మరోసారి తిరుపతి చేరుకున్న మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మనోజ్ అరెస్ట్‌కు సంబంధించి వివరాలు అందాల్సి ఉంది. అదేవిధంగా అరెస్ట్ గురించి బాకారావుపేట పోలీసులు అధికారికంగా సమాచారం వెల్లడించే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే సమయంలోనే మంచు మనోజ్ యొక్క వీడియో అయితే బయటపడింది. మంచు మనోజ్ అయితే ఆ వీడియోలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నా చెయ్యి పట్టుకొని లాగారని చెప్పి ఆయనైతే స్పష్టంగా వీడియోలో అయితే ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.